ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో అమావాస్య అన్న ప్రసాద వితరణ జరిగిన శుభ సందర్భంగా ఈరోజు ముఖ్య అతిథిగా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐడి ఎస్పీగా రిటైర్డ్ పోలా విజయ్ కుమార్ అన్నగారు, అతిథిగా కట్కూరి శివకుమార్ గారు పాల్గొన్నారు. మన సంఘం యొక్క చీఫ్ అడ్వైజర్లు ఎమ్మెల్సీ దయానంద్ అన్న గారు, మంచుకొండ సురేందర్ గారు, ఎర్రమల్లి శ్రవణ్ గారు, బిలకంటి రాజు గారు, అడ్వైజర్లు మహారాజా పోషకులు, రాజా పోషకులు, కార్యవర్గ సభ్యులు, మెంబర్లు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా, జై వాసవి, జై జై వాసవి, జై శ్రీరామ్, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై వాసవి, శ్రీ ప్రసన్న మహంకాళి మాతాకి జై, శ్రీ వీరభద్ర స్వామికి జై. ఈరోజు శుభదినం, అమావాస్య రోజు పెద్దల పేరు మీద పెడితే చాలా మంచి జరుగుతుందని నమ్మకం అందరికీ. మన సనాతన ధర్మ ప్రకారం అమావాస్యకు ఆ ఉద్దేశంతో ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో ప్రతి నెల అమావాస్య రోజు అందరి దాతల సహకారంతో ప్రతి నెల అమావాస్య అన్నప్రసాద వితరణ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు అమావాస్యకి శ్రీ ముఖ్య అతిథిగా శ్రీ పోలా విజయ్ కుమార్ అన్నగారు, సిఐడి డిపార్ట్మెంట్, తెలంగాణకు ఎన్నో సేవలు అందించిండు. డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా మొన్ననే రిటైర్డ్ అయిండు. మరి అన్నకు అనగానే పెద్ద మనసుతోని ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిను. మరి మా మిత్రుడు, మా గురువు గారు, తెలంగాణలో దుర్గా బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా అందరికీ పరిచయం, తెలంగాణలో అన్ని డిస్టిక్లలో పరిచయము. అన్న దుర్గా బుక్ డిస్ట్రిబ్యూటర్ అంటే అందరికీ తెలుసు. మరి దుర్గా బుక్ డిస్ట్రిబ్యూటర్ అధినేత అయినటువంటి శివకుమార్ కటుకూరి శివకుమార్ అన్నగారు మా మిత్రుడు, శ్రేయోభిలాషి, ఆత్మీయుడు. మరి ఈరోజు గౌరవ అతిథిగా మన దగ్గరికి ఆర్యవైశ్య సంఘం కొత్తపేటకు వచ్చిండు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. ప్రతి నెల మంచి మంచి కార్యక్రమాలు మా ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి చేస్తున్నాము. ఇంకా ముందు కూడా అందరి సహకారంతో నేను చేస్తానని అందరి ముందు మనవి చేసుకుంటున్నా. మొన్ననే అందరి సహకారంతో ఒక శాశ్వత అన్నప్రసాద వితరణ షెడ్ ఒకటి మా అందరి ఆధ్వర్యంలో ఇక్కడ శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవాలయం ముందర వేసినాము. చాలా సంతోషంగా ఉంది, అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా చాలా మన శివగీత యజ్ఞం కానీ ఆర్యవైశ్య తరపు నుంచి, మరి హెల్త్ క్యాంప్ కానీ మంచి కార్యక్రమాలు. ఇక్కడ హిందూ ధర్మం పైన అసభ్యకరంగా కానీ వ్యతిరేకంగా కానీ మాట్లాడితే మా ఆర్యవైశ్య సంఘం ఫస్ట్ ముందుండి దాన్ని ఖండిస్తున్నాము. నిజంగా కూడా ఇది మంచి శుభపరిణామం. మాలాగానే అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై వాసవి, జై జయ వాసవి, జై శ్రీరామ్. ఆర్యవైశ్య కొత్తపేట ఆధ్వర్యంలో 6 సంవత్సరాల నుంచి నిరంతరముగా అన్నదాన కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, శివ కళ్యాణము, చాలా కార్యక్రమాలు చేసినాము. బ్లడ్ క్యాంప్ చేసినాము. నిరంతరంగా మా వాసన వచ్చి 8 నెలల్లో మెడికల్ క్యాంపులు పెట్టడం జరిగింది, అన్నదానాలు చేయడం జరిగింది, శివ కళ్యాణం చేయడం జరిగింది. స్పెషల్గా అన్నదాన వితరణ ప్రాజెక్టు ప్రాంగణము నిర్మించడం జరిగింది. గుడికి 100 కుర్చీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ముందు కూడా అందరి సహకారంతో మంచి కార్యక్రమాలు చేస్తామని నిరంతరంగా ఇదే విధంగా జరుగుతుంది. జై శ్రీరామ్. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగే అమావాస్య అన్నదాన కార్యక్రమానికి నూతన షెడ్ నిర్మాణ కార్యక్రమం కంప్లీట్ అయిన సందర్భంగా ఈరోజు మన ముఖ్య అతిథిగా పోలా విజయ్ అన్న గారిని ఇన్వైట్ చేయడం, అదేవిధంగా శివకుమార్ అన్న గారిని ఇన్వైట్ చేయడం, అదేవిధంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం జరిగినా నాకు స్పెషల్ ఇన్విటేషన్ ఇస్తున్నటువంటి సంఘ సభ్యులకు, నా శ్రేయోభిలాషులకు అందరికీ ముందుగా నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు. కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అనేది తెలంగాణలో ఒక ఆదర్శమైన ఆర్యవైశ్య సంఘంగా
చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కార్యక్రమము గుడి బడి ధర్మం, గుడికి ఇబ్బంది వచ్చినా స్పాన్సర్ చేస్తున్నారు పిల్లలకు, పేద పిల్లలకు. ధర్మం కోసం ఇబ్బంది జరిగినప్పుడు కోటిలో ఎన్నో కార్యక్రమాలు మన ధర్మ జాగరణ కోసం, హిందూ ధర్మ జాగరణ కోసం, సనాతన ధర్మం కోసం మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఎంతగానో ముందుండి పోరాటం చేయడం జరిగింది. లవ్ జిహాద్ పైన కూడా కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయి మాతో భాగస్వామ్యం ప్రోగ్రాం చేయడం జరిగింది. మొన్ననే ఢిల్లీ సీఎంగా బీజేపీ రేఖా గుప్తా గారు నియమించబడ్డ సందర్భంగా ఆమెకు ధన్యవాదాలు తెలిపే కార్యక్రమానికి కూడా కొత్తపేట సంఘం నుంచి మా ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాకు కూడా చేదోడు వాడదుగా వాళ్ళు కూడా ఒక 10 మంది రావడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజు టైం సరిపోదు. ముఖ్యంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులు అందరూ ఇన్వాల్వ్మెంట్ తోని, సమిష్టి కృషితోని ఎంతో ముందుకెళ్తున్నారు. ఆ అమ్మవారు వీళ్ళ సంఘానికి, సంఘ సభ్యులకు ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగజేసి వీళ్ళు మునుముందు చాలా కార్యక్రమాలు చేయడానికి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొత్తపేట ఆర్యవైశ్య సంఘ సభ్యులకు, నా మిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ పేరు పేరున నా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా అందరికీ అడ్వాన్స్ గా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పోలా విజయన్న కుమార్ గారు, తర్వాత కట్కూరి శివకుమార్ గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. వారికి వారి యొక్క సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత ఈ యొక్క మేము కొత్తపేట ఆర్యవైశ్య సంఘం తరఫు నుంచి ఇప్పుడు చెప్పిన అన్ని కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే మేము రాబోయే రోజులలో ఒక కార్యక్రమం తీసుకోవాల్సుకున్నాం. ఇక్కడ ఉండే కొత్తపేట ఆర్యవైశ్య, కొత్తపేట పరిధిలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులకు తెల్ల కార్డ్స్ ఇప్పించాలనే ఒక సంకల్పం తీసుకున్నాడు వాసన్న. దానికి మేము పూర్తిగా కృషి చేయదలుచుకున్నాం. దానికి పెద్దలు కూడా సహకరించాలా. దయానందన కూడా చెప్పాడు, మీరు ఏ కార్యక్రమం పేదవాళ్ళకి తీసుకుంటే దానికి నేను సపోర్ట్గా ఉంటాను, మీరు కూడా పెద్దలు కూడా సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. తర్వాత దీనిలో ఉన్న వాళ్ళందరూ ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తులు, ఆ ధర్మం వైపే నిలుస్తారు. ఎంత కష్టం వచ్చినా సరే ఈ యొక్క కార్యక్రమంలో నిలబడుకుంటూ మేము ముందుకు వెళ్తాం. జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రసన్న మహంకాళి టెంపుల్ దగ్గర అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి అమావాస్యకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి కూడా ప్రత్యేకంగా షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా విజయకుమార్ అన్న, శివకుమార్ అన్న రావడం జరిగినది. వీరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు లోపల కూడా పెద్ద షెడ్ ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయం జరిగింది. దాన్ని కూడా ప్రపోజల్ ఏర్పాటు చేసి ముందుకు సాగాలని కోరుకుంటున్నాము. అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు ఈ కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వాళ్ళ పిలుపు మేరకు అమావాస్య అన్నదాన కార్యక్రమానికి పిలిచిన అందరికీ, వాసు గారికి, వచ్చేసిన విజయకుమార్ అన్న గారికి అందరికీ ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వారి యొక్క అధ్యక్షులు వాసు అలియాస్ ఎన్టీఆర్ గారు, వారి యొక్క బృందం మొత్తం ఈరోజు మంచి అమావాస్య రోజు ఉన్నది ఒక మంచి అన్నదాన కార్యక్రమము, ఇక్కడ శాశ్వత షెడ్ నిర్మాణంలో అనేది చేయడము నిజంగానేది ఒక శుభ పరిణామం. దీనికి సహకరించిన వారి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఆత్మ బంధువులైన వైశ్య సోదరులకు నేను తెలియజేసేది ఏంటంటే, మనము అమ్మవారి కృప వలన అన్నిట్లో మనం ముందున్నాం, ఒక రాజకీయ రంగంలో తప్ప. సో ఈ అమ్మవారు అనేది మనకు అందరికీ ఉన్నది, కృప అనేది ఎప్పుడున్నది కురిపిస్తూనే ఉంది. కాకుండా మనలో ఏదైతే అనైక్యత ఉంది అది ఎంతైనా కూడా అనేది అందరూ కూడా మేల్కొనాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా అనేది పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, వాళ్ళ యొక్క మనోభావాలకు అతీతంగా సంఘటితమై ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కానీ, తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్ లో కానీ అన్నిట్లో ఏకమై మన యొక్క సత్తా చాటి రాజకీయ అధికారాన్ని పొందినప్పుడే మనము సమాజానికి, ముఖ్యంగా మన యొక్క ఎవరైతే మన వైశ్య సోదరులకు సాయం చేసే అవుతాం మనం. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చూస్తే ఇప్పుడు 4వ తారీఖు రోజు రాజీవ్ యువ వికాస అనే ఒక ప్రోగ్రాం అన్నది గవర్నమెంట్ తీసుకొచ్చింది. దానిలో ఎవరైతే బీద
వైశ్య విద్యార్థులు ఎవరు ఉన్నారో, తర్వాత ఏ కుటుంబాలు ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అనేది ఇమీడియట్ గా అనేది వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అన్ని కూడా తీసుకొని దానికి దరఖాస్తు చేసుకోవాలి. ఆ యొక్క లబ్ధి చేకూరడానికి అనేది ప్రతి ఒక్క నాయకులను కూడా మనం అనేది తప్పకుండా పట్టాల్సిందే, మనము సాధించాల్సిందే. ఈ యొక్క ఫలితాలు కూడా అనేది ప్రతి ఒక్క కామన్ మాన్కి అనేది చెందాలి. మనం దానికి అందరూ కూడా అనేది భుజం కలిపి నడుము కట్టి ముందుకెళ్లి ఈ 4వ తారీఖు లోపల అనేది గవర్నమెంట్ కి రావాల్సిన అన్ని ఆర్థిక సాయం అయిపోయింది. తర్వాత వాళ్ళ యొక్క తోడ్పాటును అందరూ కూడా అనేది మనం తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి, అన్ని విధాలు అభివృద్ధి చెందాలి. సో దీనికి నేను ఎప్పుడూ మీకు అందరూ కూడా అనేది నేను సహకరిస్తూ ఉంటాను. ఒక అడుగు కూడా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ, అందరూ కూడా మన యూనిటీ స్ట్రెంగ్త్, మనం అనేది ఏదైనా కూడా అనేది ఒక ఐక్యతతో దాన్ని సాధించగలము. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని అందరికీ పేరున విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాసవి, జై వాసవి. సో శాశ్వత షెడ్ నిర్మాణం అంటే దానిలో శాశ్వతంగా ప్రతి అమావాస్య రోజు అనేది ఈ యొక్క అన్నప్రసాద వితరణకు తోడ్పాటు అందించిన లోకల్ కార్పొరేటర్ వజీర్ ప్రకాష్ గౌడ్ గారికి, తర్వాత కట్కూరి శివకుమార్ గారికి, వాసు, తర్వాత వారి యొక్క టీము మరియు దాతలందరికీ పేరున నేను కృతజ్ఞత తెలుపుతూ వాసవి అమ్మవారు వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై వాసవి. ఈరోజు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడైనటువంటి వాసు గుప్తా, సత్తయ్య గారు, మరి వెంకటేశ్వర్ గారు, మరి ప్రభాకర్ గారు ఈ కార్యవర్గ సభ్యులు కలిసి ప్రతి నెల అమావాస్యానికి దాదాపు ఒక 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి ఈరోజు మారుతిలేరు ముందు అమ్మవారి టెంపుల్ ముందు కార్యక్రమం నిర్వహించబడింది. ఈ మధ్యలోనే ఒక షెడ్డు నిర్మించడం జరిగింది, పర్మనెంట్ షెడ్డు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం. ఎందుకంటే వచ్చే భక్తులకు నీడ కల్పించడానికి, ఇక్కడ అన్నదాన ప్రసాద కార్యక్రమాలు కూడా అంటే నిర్విరామంగా జరగడానికి, వచ్చే ఎండాకాలం కాబట్టి అక్కడ చలివేంద్రం నిర్మించడానికి అనుభవం దీంతో ఒక 6 సంవత్సరాల్లో మొట్టమొదటి ఈ కార్యక్రమాన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా యొక్క ఆర్యవైశ్యులలో ప్రముఖమైన వ్యక్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రిటైర్మెంట్ ఈ మధ్యలో తీసుకున్న వ్యక్తి పోల విజయకుమార్ గారు మాకు ఆర్యవైశ్యులకు ఎప్పుడు 10 ఉన్నా లేకున్నా వెన్నంటి మా నుండి అన్ని సంఘాలు ముందుకు తీసుకెళ్తూ మరి ఆర్యవైశ్యులను ఇతోధికంగా సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు కూడా మాకు సమయం ఇచ్చి మంచి కార్యక్రమంలో వెన్నట్టు ఉన్న మాకు మంచి ఆలోచన పరంగా మాకు ముందుకు తీసుకెళ్తున్న విజయ్ కుమార్ గారికి సభముఖంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు కార్యక్రమం పాల్గొన్న మరి రామకృష్ణాపురం ఆంజనేయ స్వామి గుడి చేరినటువంటి మరి జగదీ రమేష్ మరియు మరి యాదయ్య గారు, తర్వాత మరి రేణుగుంట శ్రీనివాస్ గారు, మరి శ్యాము, ముఖ్యంగా అందరూ కూడా వచ్చేసి ఈ ఎండాకాలం ఇదే కార్యక్రమం కాకుండా గతంలో కూడా మొట్టమొదటిసారిగా రాజయ్య గారు అధ్యక్ష స్థానం వెళ్ళిన తర్వాత వాస్ గారు రాగానే ఫస్ట్ శివగీత యజ్ఞం దాదాపు 1000 మందితోనే మన కనకబస్ టెంపుల్లో నిర్వహించారు. అది మంచి శుభ సూచకం. ఎప్పుడైతే మనం శివగీత యజ్ఞంతో శివుని అభిషేకంతో కార్యక్రమం నిర్వహిస్తున్నామో మరి దాంతోపాటుగా మరి బ్లాకెట్ డిస్ట్రిబ్యూషన్స్ కానీ, తర్వాత హెల్త్ క్యాంపులు కానీ నిర్వహించి మన సంఘానికి చిన్న సంఘమైన కూడా ప్రజల్లో మంచి ఆదరణ తీసుకొస్తున్న మరి వాసు గుప్తా వాళ్ళ టీంకు ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నా. దానికి నేను అడ్వైజర్ అనేది కూడా నేను చాలా సంతోషిస్తున్నా, మెచ్చుకుంటున్నా. దీనికి ముఖ్యంగా అడ్వైజర్లు గుగ్గారం దయానందన్న గారు, తర్వాత ఉప్పల శ్రీనివాస్ గారు, శ్రవణ్ కుమార్ గారు మరియు ఎల్వి కుమార్ గారు ముఖ్యంగా అడ్వైజర్లు ఈ యొక్క సంఘానికి వాళ్ళు మంచి సలహాలు ఇచ్చడం కాకుండా మరి ఆర్థికంగా కూడా సంఘానికి ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వారు కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి ముఖ్యంగా మా యొక్క మీడియా చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ గుప్తా ముఖ్యంగా ఆర్యవైశ్య సంఘం టీవీ ముఖ్యంగా చెప్పదలుచుకుంది అంటే నేను చేసేదానికి 100 ఆయన యూట్యూబ్లో కానీ మరి సోషల్ మీడియాలో పెట్టి మా యొక్క సంఘం యొక్క ఉన్నతిని భావ్య ప్రచారం తెలియజేస్తున్న ఆయన కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ విధంగానే ఇక్కడ ఈ టెంపుల్కు చేరినటువంటి ప్రకాష్ గౌడ్ కూడా మాకు ఏదంటే అది వసతులు కల్పిస్తూ ఇక్కడ సెట్ చేయడానికి కూడా ఆయన అవకాశం ఇచ్చినందుకు ఆయన కూడా సభకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి. ఇంకొక ముఖ్య విషయం, ఆర్యవైశ్యులలో చాలామంది
మరి ధనవంతులతో పాటు గుణవంతులతో పాటుగా బీద వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారికి వైట్ రేషన్ కార్డ్స్, తెల్ల కార్డ్స్ వేయడానికి సంకల్పంతో ఉన్నందరూ కూడా ఎవరైనా ఆర్యవైశ్యులు బీద వారికి మరి ఈ కొత్తపేట ఆర్య సంఘం ప్రెసిడెంట్ వాసుగుప్తా గారిని సంప్రదిస్తే ఆయన మీకు అందరికీ కూడా వైట్ కార్డులు ఇప్పిస్తారని మనం చేస్తున్నాం. నేను తెలియజేసేది ఏంటంటే ఎవరైనా సరే ఆర్యవైశ్యుల ఏదైనా కూడా వెనుకబడిన వ్యక్తికి ఒక రేషన్ కార్డే కాదు, వైట్ కార్డే కాదు, ఏదైనా ఆర్థికంగా ముందుండడానికి అందరం ముందుకు వస్తున్నాం. కాబట్టి ఎవరైనా కూడా ఆర్యవైశ్యులు ఏదైనా సమస్యలు ఉంటే మాకు తెలియవలసిందిగా మనం కొత్తపేట ఆర్య సంఘం అడ్వైజరు, చీఫ్ అడ్వైజరు ఒక 2 గంటలు మాట్లాడవలసిందిగా. జై వాసవి. మరి ఈనాటి అమావాస్య అన్నదానం సందర్భంగా మరి 2019 సంవత్సరం నుంచి 6 సంవత్సరాలకి నిర్విఘ్నంగా ఈ అమావాస్య అన్నదానం కార్యక్రమం కొత్తపేట ఆర్యవైశ్య సంఘం తరఫున నిర్వహించడం జరుగుతుంది. మరి ఎప్పుడు కూడా ఒక 400-500 మందికి ఎప్పుడు కూడా ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇంత నిర్విరామంగా ఇది చేస్తున్న గొప్ప సేవ ఇది. మరి దానికి మేమందరము ఒక దృక్పథంతో ముందుకొచ్చి మరి ఇన్ని ఏళ్ళ నుంచి మనం అమావాస్య అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. మరొక దీనికి పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఒక ప్లేసు, ఒక షెడ్ ఉంటే బాగుంటుంది అని సంకల్పించడము, మరి అది చేయడం కూడా జరిగింది. మరి దానికి మాకు ఆ స్థలాన్ని మనకు కేటాయించిన ఈ టెంపుల్ చైర్మన్ వజీ ప్రకాష్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సేవా కార్యక్రమాలు, ఎన్ని మెడికల్ క్యాంప్స్ చేసినా మరి ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా కంపల్సరీ ఒక స్థానం మనకు ఉండాలి. ఎందుకంటే ఈ అధ్యక్ష పదవి కానీ వేరే పదవి కానీ మరి నేను వాస్తవాన్ని కూడా చెప్పడం జరిగింది. ఏదన్నా ఒక పర్మనెంట్ ప్రాజెక్టు మరి ఆయన మనము అనుకొని వెంబడే తొందరగా కార్యరూపం దాల్చి అతి తొందరగా ఈ కార్యరూపం దాల్చి మరి షెడ్ కార్యక్రమం తొందరగా జయప్రదం చేసినందుకు అధ్యక్షుడు వాసు గారికి మరియు మన సంఘం అందరికీ సభ్యులకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు ఆ కార్యక్రమం మొదలు అనగానే మన ఫస్ట్ స్పందించింది మన చీకటిమల్ల అశోక్ కుమార్ బావ గారు. మరియు సెకండ్గా నేను స్పందించడం జరిగింది. నా వంతు 11,000 ఇవ్వడం జరిగింది. మరి అందరు కూడా ముందుకు వచ్చి తొందరగా, ఎందుకంటే ఇంత మంచికొండ సురేందర్ అన్న, మరి దయానందన ఉప్పల్ సీన్ అన్న, చాలామంది, ఎందుకంటే పేర్లు మరిపెడితే బాగుంటుంది, చాలామంది దీనికి కోఆపరేట్ చేసి ముందుకు వచ్చి తొందరగా, నాకు తెలిసి ఒక 15 డేస్లోనే కార్యక్రమం ముగిసింది. ఇంత తొందరగా మరి వాసుబాయ్ చేయడం చాలా మంచి ఇది. ఆయనకు శుభాకాంక్షలు. మన టీం అందరికి కూడా మరి ఇదే స్పిరిట్తో ముందుకు పోయి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ షెడ్డు పెట్టిన ఫస్ట్ అమావాస్యకే మరి ముఖ్య అతిథిగా విచ్చేసిన మరి ఎన్నో సిబిసి మన సిఐడి ఎస్పీ ఉండి మరి ఇతర ఎన్నో పదవులు ఆచరించి, ఎందుకంటే మన వైశ్యాస్లో తక్కువ ఇలా చేసి ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించి రిటైర్ మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలా విజయ్ కుమార్ గారికి మరియు మన సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఎందుకంటే మరి కట్పూరి శివకుమార్ గారు కూడా వారి ముఖ్య అతిథి, వారికి కూడా గౌరవ అతిథి, వారికి కూడా మన సంఘం అందరి తరఫున, నా తరఫున, సంఘం తరఫున కూడా మరి మన ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరియు మన దాంట్లో అరుదుగా ఇలా పదవులు నిర్వహించి ఇది చేసేది ఎన్నో పదవులు నిర్వహించి మరి చేసిన విజయ్ కుమార్ గారికి చాలా నేను శుభాకాంక్షలు తెలుపదలుచుకున్నాను. మరియు ఇతరత్ర కూడా, ఎందుకంటే మన సంఘాల్లో మన సభ్యుల్లో కూడా ఎంతోమందికి ఎన్నో అవసరాలు రావడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు స్పందించి మనకు అడ్వైజ్ చేయడము దాంట్లో ముందుంటారని ఆశిస్తూ, ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉండడం మారదు. మనకు ముఖ్యంగా అడ్వైస్లో కానీ వేరే ఈ కోణాల్లో మనకి ఏ హెల్ప్ వచ్చినా కానీ మరి ముందు మాకు సహకారం అందిస్తారని తెలుపుతూ, మరియు అందరి సభ్యుల తరఫున కూడా మరొక్కసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రాజెక్టు పర్మనెంట్ ప్రాజెక్ట్ అయినందుకు ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమానికి ఇది ఒక మంచి మైలురాయి. మన సంఘంలో కూడా ఒక మంచి కలికితురా. ఎందుకంటే 6 ఏళ్ళ నుంచి మనం చేస్తున్నాం కానీ పర్మనెంట్ ప్రాజెక్టు దానికి ఒక ఫుల్ వెయిటేజ్ వచ్చినట్టు. ఎందుకంటే ఎంత ఎవరు ఏ పదవులు ఎట్లున్నా కానీ అది పర్మనెంట్గా నిలబడిపోతుంది మనకి. మరియు ముందు కూడా మరి ఎన్నో మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహించడం జరిగింది. ఆల్రెడీ మెడికల్ క్యాంప్స్ కానీ మరియు శుభ కళ్యాణం కానీ యజ్ఞం కానీ చేయడం జరిగింది. మరి అవేర్నెస్, డ్రగ్స్ అవేర్నెస్ లాంటివి సమాజ శ్రేయస్సుకు ఎన్నో
అవేర్నెస్ కార్యక్రమాలు కూడా ఎన్నో నిర్వహించడం జరిగింది. ముందు ముందు కూడా అలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తామని, మెడికల్ క్యాంప్స్ కానీ ఇవన్నీ ముందు మా సంఘం టీం అందరూ కూడా చాలా మంచిగా యునైటెడ్గా పనిచేసి అన్ని ప్రోగ్రాంలు కూడా సక్సెస్ చేస్తారు. ముందు ముందు కార్యక్రమాలు అన్నీ కూడా సక్సెస్ చేయాలని మరి మనకు ఉన్న మరి ఇప్పుడు విజయ్ కుమార్ సార్ కానీ ఇట్లాంటి అందరు కానీ వాళ్ళ అడ్వైజ్ సహకారం అందించి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇలా చేయాలని మన వాసుభాయ్ అధ్యక్షుడు మరియు సంఘం అందరికీ కూడా నేను మరొక్కసారి తనతరపున కూడా వాళ్ళిద్దరికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వాసవి. జై వాసవి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు అనుకోకుండా ఈ కార్యక్రమానికి నేను మన సురేంద్రన్న గారి తరఫు నుంచి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు వాసుగుప్తా గారు కానీ, మన ప్రభాకర్ కానీ, సత్యయ్య గారు కానీ, వీళ్ళందరూ చాలా కార్యక్రమాలు ఈ మధ్యన చాలా దిగ్విజయంగా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ నేను ఫస్ట్ టైం పర్మనెంట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయినాక ఫస్ట్ రోజు ఇక్కడికి వచ్చినాను. పర్మనెంట్ ప్రాజెక్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడో కాకుండా మంచిగా షెడ్ వేసి మంచి నీడ ఉంది, రోడ్ మీద కూడా మంచి ప్లేస్ ఉంది. ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ చాలా బాగా అనిపించింది. ఇంకా కూడా ఈరోజు 400 నుంచి 500 మందికి భోజనాలు ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన ఎస్పీ విజయ్ కుమార్ గారు, మన ఆర్యవైశ్య సంఘం, మన వాసవి అన్నపూర్ణ ఎడ్యుకేషన్ చైర్మన్ మంచుకొండ సురేందర్ గారు, యాదవ్ గారు, కట్కూరి శివకుమార్ గారు వీళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ప్రత్యేక ధన్యవాదాలు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం అందరికీ కూడా నా తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.